కుకింగ్ అంటే ప్యాషన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక సిగ్నేచర్ రెసిపీ ఉంటుందండి. ఆ రెసిపీని మీరు తప్ప ఎవరు బాగా కుక్ చేయలేరు. అలాంటి సిగ్నేచర్ రెసిపీస్ని అందరికీ తెలియజేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 8008054321. సో ఏమాత్రం ఆలస్యం లేకుండా ఈ నెంబర్కి డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి అండ్ నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ని అందుకోండి. వెల్కమ్ టు రారండోయ్ వంటలు చేద్దాం. కోదాడ నుంచి ప్రభావతి గారు వచ్చారండి. లెట్స్ వెల్కమ్ హర్. హలో ప్రభావతి గారు. నమస్తే. నమస్తే అండి మీకు కూడా. అండ్ అలాగే మా రారండోయ్ వంటలు చేద్దాం ప్రోగ్రామ్ కి మీకు వెల్కమ్. థ్యాంక్ యూ. ప్రభావతి గారు మీ గురించి చెప్పండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్? హౌస్ వైఫ్. అలాగే మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ షాప్, కిరాణా షాప్. మీ ఆయన గారికి కిరాణం షాప్ ఉందా అండి? ఇద్దరు మీరు మీ ఆయన గారు చూసుకుంటూ ఉంటారు? చూస్తాం. ఎంతమంది పిల్లలు మీకు? ఒకటి పాప. ఏం చదువుకుంటుందండి? డిగ్రీ అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. ఓ నైస్. ఓ బాబు. ఓ నైస్. అమ్మమ్మ అయిపోయారా మీరైతే? మా మనోడి కోసమే చేస్తున్నా ఇది. అమ్మమ్మ ఒకసారి అంటే చేస్తున్నా. అవునా? నైస్ అండి. మీ మనవడి వల్లే వచ్చారనమాట ఇక్కడికి. సూపర్. సో ప్రభావతి గారు ఏం వంట పరిచయం చేయబోతున్నారు? మోతీచూర్ లడ్డు. ఓకే. మోతీచూర్ లడ్డు అంటే ఎంతమందికి ఇష్టమో నాకు తెలుసు. ఈవెన్ లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ నాకు తెలిసిన చాలా మందికి మోస్ట్ ఫేవరెట్ స్వీట్ అది మోతీచూర్ లడ్డు. సో చూద్దామండి మోతీచూర్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే. దానికి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూసేద్దాం. పచ్చిశనగపప్పు, కిస్మిస్, షుగర్, జీడిపప్పు, పుచ్చకాయ పప్పు, కలర్, ఇలాచి, గీ, ఆయిల్. ఓకే ప్రభాతి గారు. సో మోతీచూర్ లడ్డు తయారు చేసుకోవడానికి ఏమేమి పదార్థాలు కావాలో మీరు చెప్పేశారు. నెక్స్ట్ మనం స్టార్ట్ చేద్దాం. చెప్పండి ఎలా తయారు చేయాలి మోతీచూర్ లడ్డు? ఇది గ్రైండ్ చేసుకోవాలి ముందుగానేనా? గ్రైండ్ చేసుకోండి. కిటింగ్ కి పెట్టేద్దామా ముందుగానే? పచ్చిశనగపప్పు మిక్సీ జార్ తీసుకొని ఓకే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చేసే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు పచ్చిశనగపప్పు గ్రైండ్ మిక్సీ అయిపోయింది. మిక్సీ బౌల్లో వేసుకొని ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకొని కోదాట్లో బాగా ఫేమస్ అయిన వంటలు ఏంటి ప్రభావతి గారు? కాజు బర్ఫీ, మోతీచూర్ లడ్డు. ఓకే. స్వీట్స్ ఎక్కువగా ఫేమస్? ఫేమస్. ఇప్పుడు ఎక్కువ లైక్ చేసి కాజు బర్ఫీ. డీప్ ఫ్రై అయిపోయినాయి. ఓకే. ఇవి తీసి నెక్స్ట్ ఏం చేయాలండి మనం? కొంచెం నెయ్యి వేసుకొని ఒక్క నిమిషం.
కాజు. ఓకే. ఏమేమి వంటలు చేస్తూ ఉంటారమ్మా రోజు ఇంట్లో మీరు? ఈటీవీ అభిరుచిలో చేసినవన్నీ చేస్తూ ఉంటా. చూస్తూ ఉంటారా ITV అభిరుచి? అలా చూస్తూ ఉంటా. ఈ మధ్య కాలంలో మీరు ట్రై చేసిన కొత్త వంట ఏది? మిల్లెట్స్ వెరైటీ చేశా. కాజు, కిస్మిస్, పుచ్చకాయ గింజలు, ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలమ్మా? రోస్ట్ చేసుకోవాలి. కాజు, కిస్మిస్ బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రై అయింది. ఇప్పుడు మనము షుగరు సిరప్ చేసుకోవాలి. ఓకే. కొంచెం ఇప్పుడు రెడీ అయిపోయినాయండి. ఇవి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి, నెక్స్ట్ ఏం చేయాలి మనం? షుగర్ సిరప్ లో పౌడర్ వేసుకొని ఓకే. లడ్డూల్లా తయారు చేసుకోవాలి. ఓకే అండి. రెడీ అయిపోయిన షుగర్ పాకంలో ఈ పౌడర్ వేసుకొని సో మోతిచూర్ లడ్డు రెగ్యులర్గా చేస్తూ ఉంటారా అండి ఇంట్లో? చేస్తాను. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఫ్రై ఫ్రూట్స్ చేసి ఓకే. నెయ్యి వేసుకోవాలి కొంచెం. సో జనరల్ గా మనకు మోతిచూర్ లడ్డు ఆరెంజ్ కలర్ లో ఉంటుంది కాబట్టి కాసింత ఆరెంజ్ కలర్ వేసుకున్నాం. కొంచెం కలర్ వేసుకున్నాం. చల్లారిన తర్వాత లడ్డూలా కట్టుకోవాలి. ఓకే అండి. చల్లారింది కాబట్టి ఇప్పుడు లడ్డూలాగా తయారు చేసుకుని ఇప్పుడు లడ్డు తయారు చేసి పెట్టుకున్నాం కదా, కాజుతో డెకరేషన్ చేసి మోతీచూర్ లడ్డు తయారైపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా అండి. చూస్తున్నారు కదండి, మోతిచూర్ లడ్డు రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో.
ఈలోపు మీరంతా ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. మోతీచూర్ లడ్డు తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: షుగర్, కిస్మిస్, కాజు, యాలకులు, పుచ్చకాయ గింజలు, ఫుడ్ కలర్, నెయ్యి, శనగపప్పు. మోతీచూర్ లడ్డు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి శనగపప్పు వేసి పేస్ట్ లా తయారు చేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకొని చల్లారాక మిక్సీ జార్ లో తీసుకొని పొడిలా తయారు చేసుకోవాలి. తర్వాత పాన్ లో కాజు, కిస్మిస్, పుచ్చకాయ గింజలు వేసి వేయించుకొని బౌల్లో తీసుకోవాలి. తర్వాత పాన్ లో షుగర్ వేసి పాకంలా తయారు చేసి అందులో మిక్స్ చేసి పెట్టుకున్న శనగపప్పు మిశ్రమం వేసి కలుపుకొని తర్వాత వేయించుకున్న కాజు మిశ్రమం వేసి ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. చల్లారాక లడ్డూలా చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మోతీచూర్ లడ్డు రెడీ. టేస్ట్ చేయబోతున్నానండి ఇప్పుడు మోతీచూర్ లడ్డు. చూద్దాం ఎలా ఉందో. వెరీ టేస్టీ అండి, చాలా బాగుంది. తప్పకుండా అందరు ఇంట్లో ట్రై చేయండి, ఇట్స్ రియలీ గుడ్. సో మ్యామ్, మీ నెక్స్ట్ రెసిపీ ఏంటి? టమాటా బజ్జీ. ఓకే అండి, సో నెక్స్ట్ మనం టొమాటో బజ్జీ తయారు చేసేసుకుందాం. అండ్ ఈ టొమాటో బజ్జీ తయారు చేసుకోవడానికి మనకి ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూద్దాం. టమాటా, శనగపిండి, కారం, సోడా ఉప్పు, కార్న్ఫ్లోర్, కొత్తిమీర, బియ్యపు పిండి, ఆనియన్స్, వాము. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి ప్రిపరేషన్. సరే, ఒక బౌల్ తీసుకొని శనగపిండి, కార్న్ఫ్లోర్, కొంచెం బియ్యపు పిండి, కొంచెం వాము, కొంచెం కారం, కొంచెం సాల్ట్, ఇప్పుడు ఇవన్నీ మిక్సింగ్ చేసుకొని వాటర్ పోసుకొని కలపాలి. అలాగే. సో అమ్మ, జనరల్ గా ఇంట్లో బజ్జీలు మీరు వేసినప్పుడు ఏమేమి టైప్స్ ఆఫ్ బజ్జీస్ చేస్తుంటారు? ఏమేమి రకరకాలు చేస్తుంటారు బజ్జీస్ లో? అరటికాయ, పచ్చిమిర్చి, ఆలు, క్యారెట్, టమాటా, వంకాయ అన్నీ చేస్తాను వెజిటేబుల్తో. ఏది బాగా వస్తుంది అన్నిటికన్నా? అన్నీ బాగానే వస్తాయి, అన్నీ వేస్తాం కదా, పిండి మంచి అన్నీ బాగానే ఉంటాయి. మీ ఇంట్లో అందరు ఏ బజ్జీని ఎక్కువగా ఇష్టపడతారు? పచ్చిమిర్చి. ఓకే, పచ్చిమిర్చి బజ్జీ. ఇలా మిక్సింగ్ చేస్తాను పిండిని. చూడండి అమ్మ ఒకసారి, ఆయిల్ హీట్ అయిందా లేదా అని. ఓకే కదా? ఓకే. సో వేసేస్తారా బజ్జీలు? సో ఆదివారం వచ్చిందంటే మీ ఇంట్లో ఏం స్పెషల్స్ ఉంటాయి ప్రభావతి గారు? ఎక్కువ కొత్తిమీర రైస్, టమాటా రైస్. వెజిటేరియన్స్ అండి మీరు? వెజిటేరియన్స్. క్యారెట్ రైస్, జీరా రైస్, ఏదో ఒక వెరైటీ. ఓకే ఓకే. అలాగే మీ మనవడి గురించి చెప్పండి. మీ మనవడి గురించి ప్రోగ్రామ్కి వచ్చాను అని చెప్పారు. మా మనవడు అన్నీ బాగా చెయ్యి అని చెప్పాడు. ఇది స్కూల్ ఉంది, లేకపోతే ఇక్కడికి వచ్చి చూసేవాడు. ఓకే. అమ్మమ్మ వెజిటేబుల్ కర్రీస్ చేయమన్నాడు. నాన్న పిండి వంటలు చేద్దామని చేశాను. అది. మీ మనవడికి ఏమి ఇష్టం మీరు చేసే వంటల్లో? బాగా ఫేవరెట్ ఏంటి? అన్నీ ఇష్టమే, అన్నీ ఇష్టం. కొన్ని రోజులు ఒకటి ఇష్టపడతాడు, కొన్ని రోజులు ఇంకోటి ఇష్టపడతాడు. అలా. సో కాసేపు వేగాలి బజ్జీలు. బజ్జీలు వేగిన తర్వాత తీసుకుంటాం.
రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు టమాటా బజ్జీ రెడీ అయిపోయినాయండి. సరే వాళ్ళు ఓకే. ఓకే, సో చూస్తున్నారు కదండి, టొమాటో బజ్జీలు వేడివేడిగా రెడీగా ఉన్నాయి. చాలా క్రిస్పీగా కూడా కనిపిస్తున్నాయి. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఈలోపు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. టొమాటో బజ్జీ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ఉప్పు, కారం, కొత్తిమీర, బియ్యపిండి, కార్న్ఫ్లోర్, ఉల్లిపాయలు, వాము. టొమాటో బజ్జీ తయారీ విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, కార్న్ఫ్లోర్, బియ్యపిండి, వాము, కారం, ఉప్పు, కొన్ని నీళ్లు పోసుకొని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. తర్వాత టొమాటో ముక్కల్ని ఈ పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయ్యాక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, టొమాటో బజ్జీ రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి టొమాటో బజ్జీ. చూద్దాం ఎలా ఉందో. చాలా బాగుందమ్మా, చాలా బాగా చేశారు. ఇవాళ మీరు పరిచయం చేసిన 2 డిషెస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అందుకే వీఆర్ గివింగ్ యు అ స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, సో కోదాడి నుంచి వచ్చి మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఎలా అనిపించింది ప్రభావతి గారు? చాలా బాగుంది. మీరు అందరినీ చూస్తే మా ఇంట్లో వాళ్ళు కూడా ఇంత ప్రేమ చూపించారు అనిపించింది. ఇలా మీకు చాలా బాగా చేస్తున్నారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఏం చదువుకోకపోయినా కానీ ఇలాంటి చోట ఒక చోట పాల్గొంటే అదే సంతోషం. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. చాలా చక్కగా వచ్చారు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి. ఇలాగే మరిన్ని కార్యక్రమాల్లో మీరు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ప్రభావతి గారు. టేక్ కేర్ మేడం. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇవాళ ప్రభావతి గారు మనకు పరిచయం చేసిన ఈ 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో రెసిపీస్ ని ట్రై చేయండి, అందరితో షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయిశ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.